అభివృద్ధి 251 కోట్ల నిధులను కూడా ఇక్కడ పకడ్బందీగా ప్రణాళికాబద్ధంగా ముందు డిపిఆర్లు రూపొందించి ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. ప్రస్తుతానికైతే ఇక్కడ మొదటి ద్వారం నుండి మనము రెండో ద్వారంలోకి అడుగు పెట్టబోతున్నాము. ఇది మొత్తం 8 ద్వారాల్లో ఒక ద్వారం దాటుకున్నాము. మేడారం మహాజాతరలో ఉన్నటువంటి గద్దెల ప్రాంగణంలోకి అంటే సమ్మక్క, సారలమ్మ, గోవిందరాజు, పగిడిద్దరాజు గద్దెలకి లోపలికి వెళ్ళేటువంటి క్రమంలో కూడా ఇది మహాద్వారంగా మనం చెప్పుకోవచ్చు. ఇట్లాంటి ఈ ద్వారంలోకి వెళ్ళిన తర్వాత మాత్రమే నేరుగా డైరెక్ట్ మొదట సమ్మక్క ప్రాంగణంలోకే మనం వెళ్ళేటువంటి అవకాశం అయితే కనిపిస్తుంది. ఇట్లాంటి ఆ ద్వారం కూడా చాలా అంటే విడుతు కూడా చాలా ఎక్కువగా ఉంది. ఇటువంటి ప్రాంగణానికి సంబంధించి కూడా ఇక్కడ లోపల ఏర్పాట్లకు సంబంధించి కూడా మనం చూడొచ్చు. ఒక అద్భుతమైనటువంటి వాతావరణం భక్తులకు దర్శనం ఇవ్వబోతుంది. ఇట్లాంటి నేపథ్యంలో కూడా భక్తులకు కూడా ఎట్లాంటి ఇబ్బందులు కలగకుండా కూడా అన్ని ఏర్పాట్లు చేస్తున్నటువంటి క్రమంలో ఎక్కువగా ఒకసారి భక్తులు వచ్చేటువంటి క్రమం ఉన్నప్పుడు మాత్రం అక్కడ చుట్టుపక్కల ఉన్నటువంటి బారికేడ్స్ ద్వారా వస్తూ ఉంటారు. మామూలు సమయాల్లో మాత్రం మహాద్వారం నుండి భక్తులు దర్శించుకునేందుకు వీలుగా ఇక్కడ ప్రధాన గేట్లు ఉండబోతున్నాయి. ఇక్కడ నుండి వచ్చేటువంటి భక్తులు మాత్రం నేరుగా మనం గమనించవచ్చు. ఒక్కసారి భక్తులు కూడా మహాద్వారంలోకి వస్తున్నటువంటి నేపథ్యంలో ఇక్కడ గద్దెల ప్రాంగణంలోకి మొక్కులు చెల్లించుకోవడానికి భక్తులు మాత్రం తండోపతండాలుగా తరలి వస్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాము.